వామ్మో ఈ బ్యాచులర్ లైఫ్ ఈజీ కాదురా బాబు. మా ఫ్రెండ్స్ అందరు పిల్లలు ఊర్లో వెళ్తే వాళ్ళందరూ ఫుల్ ఖుషి వెళ్ళిపోయారు, హ్యాపీ ఫ్రీడమ్ అని. నాకు మాత్రం వద్దురా బాబు. స్వాతి వచ్చి ఆల్రెడీ 1 వీక్ అయిపోయింది, నేను ఇంకో వీక్ సర్వైవ్ అవ్వలేను బాబోయ్. అలాగా ఇలాగా లేవు కష్టాలు, బ్యాచులర్ కష్టాలు. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం, డీటెయిల్గా చెప్తాను ఎంత కష్టమో మా వీళ్ళు. లేకపోతే మమ్మల్ని ఒక మనుషుల్లాగా చేసింది స్వాతి, అన్ని పనులు చేసి అలవాటు చేసి మమ్మల్ని స్పాయిల్ చేసి. ఇది మన పరిస్థితి, నాట్ టూ గుడ్. లెట్స్ గో. సో ఇదిగోండి గైస్, ఆఖరికి ఇవాళ సైనింగ్ అయిపోయింది. ఇదే మన టైటిలింగ్ కంపెనీ. ఇదిగోండి కొత్త కీస్ వచ్చేసాయి కొత్త ఇంటికి. సో అఫీషియల్గా ఇన్నాళ్ళు చెప్పుకోవడం ఇల్లు ఇల్లు అని, ఇప్పుడు అఫీషియల్గా ఓనర్ అయిపోయాం. కొత్త ఇంటికి కీస్ వచ్చేసాయి, అదన్నమాట విషయం. బ్యూటిఫుల్ డే ఇన్ రిచ్మండ్ అండ్ a beautiful video today. Welcome to Ravi Telugu Traveler. సో ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మర్చిపోకుండా రవి తెలుగు ట్రావెలర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. యూజువల్గా లాస్ట్లో చెప్తాను, ఈసారి ముందే చెప్పేస్తున్నాను. లాస్ట్ వరకు ఎవరు చూడలేదు అనుకోండి, నాకు సబ్స్క్రైబర్లు పెరగట్లే. సో పెరగాలి కాబట్టి ముందే చెప్పేస్తున్నాను. సో లెట్స్ గో ఇంటు ద వీడియో. ఫ్యామిలీ, అనదర్ బ్యూటిఫుల్ డే ఇన్ వర్జీనియా. సో స్వాతి లేకుండా 4వ రోజు. సో మేల్ ఈగో అడ్డొస్తుంది చెప్పడానికి, కానీ లైట్ ఆపలేదు చూడండి, అది కూడా చేయలేదు. ఇప్పుడు లాక్ వేసాను, మళ్ళీ తర్వాత వెళ్ళినప్పుడు ఆపుతాను లైట్లు. సో మేల్ ఈగో అడ్డొస్తుంది, కానీ ఎక్నాలెడ్జ్ చేయం. కానీ తను ఉన్నప్పుడు ఓరి నాయన, తను లేకపోతే చాలా కష్టం ఉంది, అస్తవ్యస్తంగా ఉంది. ఆఖరికి నా షర్ట్లు ఎక్కడ ఉన్నాయో కూడా తెలియక ఏది బయట ఉంటే అది వేసుకుంటున్నా. అంతేకాకుండా పొద్దున్న అసలు ఇల్లు అంతా చండాలంగా ఉంది, అది అంతా క్లీన్ చేసేసరికి నాకు 1 అవర్ పట్టింది. మొత్తం ధూళంతా తుడిచి అమ్మ కడిగేస్తుంది గిన్నెలు, కానీ నేను గిన్నెలు కడుక్కొని అంతా డస్టీగా ఉంది. సింబాగాడికేమో నిన్న 2 గంటలు వాకింగ్ తీసుకెళ్లాను. తర్వాత ఇవాళ ఆడికి డాగ్ పార్క్ తీసుకెళ్ళాలి. అసలు అమెరికాలో డాగ్ పార్క్ ఎలా ఉంటుందో చూపిస్తాను. సో ఆ డే ఇన్ మై లైఫ్ వితౌట్ స్వాతి, ఇట్స్ అబ్సల్యూట్లీ ఇంపాసిబుల్. మరి ఐ డోంట్ నో, ఒక 15 రోజులకే నాకు ఇంత కష్టంగా ఉంది. రోజు నేను ఇంట్లో ఉన్నప్పుడు పొద్దున్న లేచిన వెంటనే నాకు బ్రేక్ఫాస్ట్ ఇస్తుంది, ఆఖరికి టీ కాఫీ కూడా తనే చేసి నా బెడ్ మీద తీసుకొస్తుంది. సో అలా స్పాయిల్ అయిపోయేసరికి కష్టం అయిపోతుంది అన్నమాట. సో ఉగాది నాడు మీరు చూసారు కదా, కనీసం ఇండియన్ ట్రెడిషనల్ క్లోత్స్ ఎక్కడ ఉన్నాయో కూడా తెలియలేదు, అంత ఘోరంగా ఉంది నా పరిస్థితి. సో ఇవాళ ఫస్ట్ యాక్టివిటీ ఆ క్లీనింగ్, అవన్నీ తొట్టడం, అవన్నీ కొంచెం రికార్డ్ చేశాను, పెడతాను లేకపోతే లేదు. కానీ ఇవాళ ఫస్ట్ నేను వెళ్ళాల్సింది బ్యాంక్కి. మీకు ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పే కదా, మన ఇల్లు ఇవాళ క్లోజింగ్. ఇవాళ 3/31 మార్చి 31 క్లోజింగ్. అంటే ఇవాళ రిజిస్ట్రేషన్. కానీ రిజిస్ట్రేషన్ చేసే ముందు ఏం చేయాలి, డబ్బులు పంపించాలి. లెండర్ కాదు, టైటిలింగ్ కంపెనీకి. సో ఆ పెద్ద నెంబరు ఫోన్లోని ట్రాన్స్ఫర్ అవ్వదు, కాబట్టి మనం ఇప్పుడు బ్యాంక్ వెళ్ళి బ్యాంక్లోని వైర్ ట్రాన్స్ఫర్ సేమ్ డే చేయాలి. ఆ వైర్ ట్రాన్స్ఫర్ సేమ్ డే చేశాక మళ్ళీ ఇవాళ ఫైనల్ ఇన్స్పెక్షన్ ఉంది. ఒకసారి మళ్ళీ ఇళ్ళు అన్నీ చూసుకోవాలి, అన్ని వైపులా బాగుందా లేదా అని. అది చూసుకున్నాక మనం 4 గంటలకు వెళ్ళి అది సైన్ చేయాలి. ఓకే, ఇవన్నీ మీకు చూపిస్తాను. ఎందుకంటే ఈ డైలీ వ్లాగ్స్ నాకు చేయడానికి ఈజీ, ప్లస్ చాలా మందికి క్యూరియాసిటీ, ఎలా ఉంటారు లైఫ్ ఏంటి అని ఇంతకుముందు చెప్పినట్టు. అంతేకాకుండా బాత్రూంలోకి ఒక టాయిలెట్ వెనకాల ఒక కబోర్డ్లా తెప్పించాను. అది లోపల పెట్టడానికి కూడా నాకు ఓపిక లేదు. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం లెట్స్ గో టు ద బ్యాంక్. ఓకేనా. మేము ఈ దెబ్బ రొట్టె వేసింది, ఈ ఆవకి కూడా అయిపోయింది. అన్నం ఏమంటున్నావమ్మా? నాకు టీ కూడా చేసివా అది. సో ఇది స్టార్టింగ్, పొద్దున్న లేచి దెబ్బ రొట్టి, ఈ ఆవకాయ పచ్చడి అయిపోయింది. నేను రాత్రి తినేసాను. చూడండి ఇప్పుడు ఇది స్ట్రగుల్. ఆ మిరపకాయలు ఉంటాయి పచ్చివి, గ్రీన్వి. సో టెంపరీగా ఆ పచ్చి మిరపకాయలతో తింటారు అన్నమాట దెబ్బ రొట్టి. దీన్ని దెబ్బ రొట్టి అంటారు, ఇడ్లీ ముద్దతో చేస్తారు. అది చూపించే కదా స్ప్రింగ్ బ్లూమ్స్, అవన్నీ కింద పడిపోతున్నాయి. సో అదంతా అంటే కార్ చూసారు ఎలా ఉందో, అంతా ధూళి పట్టేసి చూసారా, ఈ టైప్లోని మొత్తం అంతా పాలన్ అంటారు దీన్ని. ఈ పాలన్ వల్ల ఏమో ఇదిగోండి, ఈ అద్దం కూడా చూసి ఎలా ఉందో, మొత్తం పాలన్. కాకపోతే అలర్జీస్ ఉంటాయి, పాలన్ అలర్జీస్ ఉన్న వాళ్ళకి ముక్కు అంతా పెట్టేస్తుంది. లక్కీగా నాకు లేవు అలర్జీస్. సో ఇప్పుడు బ్యాంక్ వెళ్దాం. ఎంత చండాలంగా ఉందో మొత్తం పాలన్ అంతా చూసారా, గ్రీన్ కలర్లో వస్తుంది, కనిపిస్తుందా? అనుష్క స్కూల్ అయిపోయింది కదా, ఇంకా హై స్కూల్ మేలోని గ్రాడ్యుయేషన్ అయిపోతుంది, ఇంకా కాలేజ్కి వెళ్ళిపోతుంది. కాలేజ్ న్యూస్ అయితే మీకు అనుష్క వచ్చి చెప్తాను, ఎక్కడికి వెళ్ళిపోతుంది, ఏ ఊరు వెళ్తుంది.
సో వర్జీనియా అయితే దాటి వెళ్ళిపోతుంది వేరే స్టేట్కి. బ్యాంక్ వెళ్ళే దారి మొత్తం గ్రీన్స్ అన్నీ వస్తున్నాయి కాబట్టి కొంచెం బ్యూటిఫుల్గా ఉంది. పూర్తిగా సమ్మర్ రాలేదు, వేడిగా. చూడండి అమెరికాలో బ్యాంక్ ఎలా ఉంటుంది, ఎప్పుడు చూపించలే కదా, నా డేలోని చూపిస్తున్నా, ఆ డే ఇన్ మై లైఫ్లోని. సో నేను రిచ్మండ్ 2002లో వచ్చాను, రిచ్మండ్ ఊరికి 2002. అప్పటి నుంచి ఇదే బ్యాంక్ మంది. సో ఇవాళ పెద్ద అమౌంట్ చేయాలి కాబట్టి మీకు చెప్పినట్టు స్టార్టింగ్ వైర్ అవ్వలేదు. సో బ్యాంక్ ఎలా ఉంటుంది చూద్దాం. ఇండియాలో బ్యాంక్స్ ఎలా ఉంటాయో తెలుసు కదా. ఇదిగోండి బ్యాంక్ ఖాళీగా. సో అందరూ బిజీగా ఉన్నారు కాబట్టి వెయిటింగ్, ఎప్పుడవుద్దు నా పని. బ్యాంక్లో ఛాంబర్స్, ఇది వెయిటింగ్ టైము. బ్యాంక్ యు రెడీ? అయిపోయింది వైర్. ఇది వైట్ షీట్ పెట్టానంటే ఎంత కొన్నాను ఏంటి ఆ ఇన్ఫర్మేషన్ చెప్పకూడదని. సో వైర్ ఈజ్ డన్. బ్యాంక్ పని అయిపోయింది. బ్యాంక్లో ఎక్కువ తీయొద్దన్నారు కాబట్టి తీయలేను. సో నేను వచ్చిన పని అయితే అయిపోయింది, వైర్ అయిపోయింది. ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఒక 2 గంటలు పవర్ నాప్ తీసుకొని ఇంట్లో అన్నీ అయిపోయాయి, గ్రోసరీస్ అన్నీ అయిపోయి మరి మళ్ళీ వెళ్ళాలి, ఆ గ్రోసరీస్కి వెళ్ళాలి. అది అయ్యాక మళ్ళీ ఇన్స్పెక్షన్కి వెళ్ళి ఫైనల్ వాక్ త్రూ చేసి 4 PM మన సైన్ చేసేయాలి, అంటే డాక్యుమెంట్ సైన్ చేసేసి మన కీస్ తీసుకోవాలి. 5కి ఆల్రెడీ ఒక టెనెంట్ వస్తున్నాడు. సో లక్కీగా అది అయిపోయింది అనుకోండి, రిజిస్ట్రేషన్ అయిపోయిన వెంటనే ఒక గంటలోని రెంట్కి ఇచ్చేస్తే హ్యాపీ, డన్. సో అది ఇప్పుడు వెళ్ళాలి. చాలా టైరింగ్ ఉంది, రాత్రి పడుకోలేదు, అలసిపోయాను బాగా. చూడండి షర్ట్ కూడా ఎక్కడున్నాయో ఏమున్నాయో తెలియట్లేదు. అమ్మ పెరుగు కదా తమ్మంది, అమ్మని తీసుకొని వెళ్తా. బాగుందా స్కై? అది నేబర్ మొన్న ఎల్లో ట్యూలిప్స్, ఇవాళ రెడ్ ట్యూలిప్స్. వర్జీనియాలోని యాక్చువల్లీ ఇంటికి కొంచెం దూరంలోని ఈ ట్యూలిప్ గార్డెన్ ఉంది, అది తీసుకెళ్దాం అనుకున్నా అమ్మకి. కానీ చెప్పే కదా, ఒక్కసారి మా ఆవిడ లేకపోయేసరికి నాకు అంతా అవుట్ ఆఫ్ ప్లేస్ అయిపోయింది. చెప్పే కదా, ఎక్నాలజ్ చేయడం కష్టంగా ఉంది, కానీ ఆవిడ లేకుండా అసలు శూన్యం అయిపోయింది నాకు. అందులో అనుష్క కూడా లేదు, సింబాగడ్ అసలు ఏం తినట్లేదు. మీకు చూపిస్తాను, పొద్దున్న పెట్టిన ఫుడ్ అలానే ఉంది, అసలు అది తినట్లేదు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇంకా వస్తున్నావమ్మా? క్యాప్సికమ్ వేపుడు, టమాటా పచ్చడి. 2 టమాటాలతో పచ్చడి అయిపోద్దా? అంతే, ఒక పూటకి కలుపుకోవడానికి అన్నంలోకి అంతే. ఉల్లిపాయలతోనా? తెస్తాను. సో మనం అన్ని కూరగాయలు అయిపోయాయి, మనం వెళ్ళి తెచ్చుకోవాలి. ఇంకేంటి, పెరుగు కూడా అయిపోయింది అన్నావు కదా? పెరుగు అయిపోయింది. సో స్వాతి ఉంటే అన్ని చక్క చేసేస్తుంది. ఇప్పుడు లేదు కదా, అన్ని నేను వెళ్ళాలి. అలవాట్లేదు నీకు. ఇది సరిపోద్దాం మన ఇద్దరికి క్యాప్సికము. సో క్యాప్సికము, టొమాటోలు. సరే అమ్మ, నేను పడుకుంటాను, 2 గంటలు లేపు, ఓకేనా? నేను రాత్రంతా పడుకోలేదు, నాకు ఇవి బుక్స్ ఏవో తెప్పించమన్నావట, అయిపోయాయి అవన్నీ. సరే అమ్మ అవన్నీ నింపేసింది, సో కొత్త తెప్పించాలి. సింబా, నేను నాకు చిరాకు వస్తుంది, నీకు ఈవినింగ్ తీసుకెళ్తాను, డాగ్ పార్క్ తీసుకెళ్తాను, ఓకేనా బాబు? డాగ్ పార్క్ తీసుకెళ్తాను, ఓకే. సింబా. ఓకే గాయ్స్, 4 అయింది, వచ్చేసాం. ఇవాళ సైనింగ్ అంటే ఇదిగోండి, పాస్పోర్టు, ఐడి, డాక్యుమెంట్స్. ఇప్పుడు ఇక్కడ లోపలికి వెళ్ళిపోతే ఇంకా మన ఇల్లు కీస్ ఇచ్చేస్తారు ఫార్మల్గా. సో అఫీషియల్గా ఈ సైన్ అయిపోయాక ఇల్లు మంది అయిపోతుంది అనమాట. దీన్ని టైటిలింగ్ అంటారు. ఇండియాలో రిజిస్ట్రేషన్ అంటారు కదా, ఆ రిజిస్ట్రేషన్కి బాబోయ్ నేను చేయించాను కొన్ని. ఎంత పెద్ద క్యూలు ఉంటాయి, లైన్లు ఉంటాయి. ఇక్కడ చూడండి, నీట్గా ఆఫీసు, అక్కడికి వెళ్ళిపోయి జస్ట్ కూర్చొని మన పని మనం చేసేస్తాం అన్నమాట. చూసారు కదా? సో ప్రౌడ్లీ ఇంకో హౌస్ ఓనర్ అయిపోతున్నాం. ఫస్ట్ టైం హోమ్ ఓనర్ అయినప్పుడు అయితే అది ఏమి ఎక్సైట్మెంట్ రా ఆయన. అంటే అప్పుడు నాకు 20 ఎంత చెప్తాను కరెక్ట్గా ఏజ్, నేను కొన్నప్పుడు అరౌండ్ 28, 29, 27 అనుకో, 28 అమెరికాలో ఇల్లు కొనుక్కున్నా. అంటే అందరూ 22కి 23 కొనుక్కోవచ్చు, కానీ నేను డిలే చేశాను. ఎందుకంటే మనకి ట్రావెల్ పిచ్చి కదా, ఈ ట్రావెల్ ప్రపంచం అంతా ట్రావెల్ తిరిగి ఏమవుద్ది, లేట్ అవుద్ది. సో ట్రావెల్ చేస్తూ, ఇవి ఉద్యోగం చేస్తూ, వైఫ్ అండ్ కిడ్ని మెయింటైన్ చేస్తూ మళ్ళీ ఇవన్నీ చేయడం టైం పడుతుంది కదా. సో మొత్తానికి లోపలికి వెళ్తున్నాం. బయటకు వచ్చేసరికి ఒక కొత్త హౌస్ ఓనర్. అంటే ఇట్స్ నాట్ అ బిగ్ డీల్,
చూసేవాళ్ళు అమెరికా అనుకుంటారు ఏంద్రా పెద్ద అంత అత్యాస్త్రం ఒక చిన్న కాండో కానీ అలా కాదు. ఇప్పుడు ఎవరికో ఇప్పుడు అంబానీకి ఏదో పెద్ద స్కై స్క్రాపర్ ఉందని మనం కొనుక్కొని మనం హ్యాపీ అవ్వం, ఎవరిదే. సో అది లోపలికి వెళ్ళి సైన్ చేసి మళ్ళీ వస్తాం బయటికి. మన జాబ్ మానేసి చాలా రోజులు అయింది కదా, ఇది ఏదో కొత్తగా ఉంది ఇవన్నీ. ఆఫీస్ బిల్డింగ్లోకి వెళ్తుంటే 3rd ఫ్లోర్కి వెళ్ళాలి. వెళ్ళాల్సింది 305. ఇదే రోడ్లోని ఎదురుగా లేక్ ఉంది చూసారా, ఆ లేక్ పక్కన ఇంకో బిల్డింగ్ ఉంటుంది. అక్కడ నేను 7 ఏళ్ళు పనిచేసాను అనమాట. గాడ్ బ్లెస్ ద USA. ఎదురుగా చూడండి మా స్టార్స్ అండ్ స్ట్రైప్స్. సో 305 ఎక్కడ ఉందా బాబు? ఇదేనా? ఓకే. సో ఇక్కడే మన టైట్లింగ్. వెళ్దాం లోపలికి. లోపల రికార్డ్ చేయను, ఇదిగోండి టైట్లింగ్. ఇది అయిపోయాక కీస్ తీసుకొని ఇంటికి వెళ్దాం. ఫార్మల్గా చెంబు పట్టుకొని వెళ్ళమని చెప్పింది మా ఆవిడ. రెడీ గైస్ సైనింగ్కి. చూడండి మా రిచ్మండ్ స్టేషన్, అది మెయిన్ స్టేషన్, పాతవి. చెప్పా కదా అన్ని దేశాలు తర్వాత క్యాచప్ అయిపోయి, అమెరికా ఎప్పటి నుంచో అలా ఉండేది. సో ఇది మన రిజిస్ట్రేషన్ ఆఫీస్. నేను ఒకటి భీమిలీలోని, వైజాగ్లోని, మిద్లాపూర్లో చేసినప్పుడు రెగ్యులర్ ఆఫీస్ కదా. సో ఇక్కడ రిజిస్ట్రేషన్ చూడండి ఎంత కన్వీనియంట్. వెయిట్ చేయక్కర్లేదు, టైం లేదు. ఆ శ్రీకాకుళంలో అయితే హోల్ డే పట్టింది. సో ఇది గైస్ మేము అడుగుతున్నా, అంటే ఎందుకు తీస్తున్నానంటే నాకు కంటెంట్ కావాలి కదా వీడియోకి, అందుకు తీస్తున్నా ఇవన్నీ. ఓ మై గాడ్, షీ మేడ్ మీ సైన్ ఆల్ దీస్ డాక్యుమెంట్స్. నో, యూట్యూబ్. మొత్తం 58 పేజీలు సైన్ చేశాను. నాది మా ఆవిడకి చెప్పాను ఆ క్లాస్ ఉందంటే చాక్లెట్లు ఇచ్చింది. బ్యూటిఫుల్ యాన్యువల్స్. ఓకే గాయ్స్, అయిపోయింది. కీస్ వచ్చేసే మన కొత్త ఇంటికి, స్టాన్లీ మార్టిన్. నౌ ఐఎమ్ a proud owner, right? Officially. Yes. Thank you, Deirdre. You're very welcome. For sitting through my nonsense. It was fun, actually. Yeah. Thank you so much. And thank you for the candy. Oh, you're welcome. So, mana settlement agent, Miss Deirdre Wilson. How many pages did you make me sign? About 60? I said 40. 40? But 40 times 2. It wasn't quite 40, though. But 40 times 2. I had to sign for my wife and me. Oh, yeah, maybe. Yeah, and for my wife, I had to write a whole damn line. Yeah, a whole lot of lines. Yeah. వామ్మో, 40 అంటుంది ఆవిడ కానీ 60 పేజీలు. స్వాతిది ఎలాగంటే, ఇప్పుడు నా పేరు ఇలా సైన్ చేస్తాం కదా, స్వాతి సైన్ కాదు. స్వాతి బై రవి బై అటార్నీ బై ఇన్ ప్లేస్, అదేదో పెద్ద లైన్. అలా చేసేసరికి తల ప్రాణం తొక్కొచ్చింది. నాయన, ఈ సైన్ల గురించి నేను ఇంకెప్పుడైనా కొంటే మా ఆవిడ ఊర్లో ఉన్నప్పుడే కొంటాను. కరెక్ట్గా 1 hour and 10 minutes, గంట 10 నిమిషాలు పట్టింది. ఇల్లు కొనడం ఈజీగా ఉంది ఈ సైన్. సో ఫైనల్గా ఇన్ని వీడియోస్ చేసినందుకు లాస్ట్కి వచ్చేసింది మన ఇల్లు. ఇదిగోండి ఇప్పుడు కీస్. నాకు ఓపిక లేదు, ఇంటికి వెళ్ళి ఇంట్లోని కొంచెం టీ కాఫీ తాగి అప్పుడు మళ్ళీ వెళ్ళి అన్లాక్ చేస్తాను. ఓకేనా? అది అమ్మేమో గ్రోసరీలు తమ్మంది, ఉల్లిపాయలు అవేవి తమ్మంది. నాకు అసలు ఓపిక లేదు అనడానికి. సో ఉల్లిపాయలు పెరుగు తమ్మంది, అస్సలు ఓపిక లేదు. తర్వాత సింహగడ్డి డాగ్ పార్క్ తీసుకెళ్ళాలి. బ్యాచులర్ లైఫ్ ఈజ్ నాట్ ఈజీ. బాగా అయింది. ఒక 15 మంది కలిసి బాగా హలీము, బిర్యానీ అంతా బాగా అయిపోయింది. అందుకని లేట్ అయిపోయింది. ఇవాళ అలాగా అయింది కదా. సో గురుజీ చెప్పి ఇనాగ్రేషన్ చేద్దామని. ఎన్నోసార్లు వచ్చాయి కానీ మనకి కీస్ వచ్చాయి కదా. మనకి కీస్ వచ్చినప్పుడు ఒకసారి ఫార్మల్గా ఎంటర్ అయిపోతే బెటర్ అని, ఏదో మంచి రోజు అని మనం ఉండడం చేయం కానీ జస్ట్ ఒక సెంటిమెంట్ కోసం. సో గురుజీ కూడా వచ్చారు, ఒకసారి ఫార్మల్గా లోపలికి ఎంటర్ అవుదాం. ఓకేనా? సో ప్రతిసారి మార్నింగ్ వ్యూ కదా, ఇప్పుడు ఈవినింగ్ వ్యూ. సో ఎంటర్ అవుదాం. గురుజీ రండి, ఇనాగ్రేషన్. మీ అంటే మీ ప్రోద్బలంతో కొన్నాను కాబట్టి మీ చేత ఇప్పిస్తున్నా. అంటే మీకు తెలుసు కదా, అలా ఇప్పినప్పుడు మీరు వాషరో డ్రైయరో 500 చెక్కో. సో గురుజీ ఫార్మల్ 3 సార్లు అన్నమన్నాడు సార్. ఏంటో అది తెలుసా మీకేంటో? అంటే వాడు ఏం లేదు, 3 సార్లు అంటే వాడిది మాస్టర్ కి సెట్ అవుద్దాం అని మందే అలా 3 సార్లు అన్నదా? సేమ్ కీయా? సేమ్ కీ పనిచేస్తుంది. అదొండి, అది అయ్యాక ఎంటర్ అయినప్పుడు గురుజీ కుడికాలు పెడతారు ముందు. కాదు, ఇక్కడ బియ్యంతో కొండ పెట్టినారు, తన్నుకొని వెళ్తారు. కాదు, కొత్త పెళ్లి కొడుకులాగా ఏంటిరా ఇది కదా. మా ఆవిడ పెట్టింది ఇవ్వండి, కాపర్ది. సరే, వాసన చూసారా? స్మెల్ సో ఫార్మల్ గా ఎంటర్ అవుతున్నాం. పెయింట్ వాసన కది. ఫ్లోర్ మీద బాగుంది కదా. ముందు కార్పెట్ అన్నారు మీరు?
లేదు కరెక్టే ఇది అక్కడ లైట్ లేదా ఏమైంది గురించి అది కూడా చేయరు ఒకసారి. దానికి పెండ్లం లైట్స్ లేవా అవి ఎక్కడ అక్కడ గురుజీ ఈ ఇది కూడా చేయమన్నాడు. బాగుంది గురుజీ నైస్. సో ఇదిగోండి గైస్ ఆఖరికి ఇన్ని రోజులు మనం ఇంకెవరితో చూపించాం. ఈ వాళ్ళ నుంచి ఇది మన ఇల్లు మా గురుజీ ఓపెన్ చేశారు. థ్యాంక్ యూ గురుజీ. అదే చేత్తోని ఒక వాషరు ఒక డ్రైయరు ఒక 500 రూపాయల చెక్కు అక్కడ దానికి రిమోట్ ఉంది గురుజీ ఉండండి మీ స్వహస్తాలతో. కానీ మనం ఎప్పుడు ఈవినింగ్ రాలే గురుజీ ఓన్లీ మార్నింగ్ కదా. బాగుంది నాకైతే ఇక్కడ మూవ్ అయిపోయింది. అంత పెద్ద ఇల్లు దేనికి చక్కగా ఒక సింగిల్ అంటే ఒక సెక్షనల్ చిన్న టేబుల్ అయిపోయింది అంతే కదా. ఇప్పుడు అనుష్క వెళ్ళిపోతే నేను స్వాతి ఇప్పుడు సుబ్బగడు కూడా హ్యాపీ. డాగ్ పార్క్ ఉంది ఎదురుగా. కానీ చిన్న ఇంట్లో ఉండగలమా అంటే అది అలవాటు అలాగే అలవాటు అయిపోయింది కదా స్పేస్. సో ఇది గైస్ సో గురుజీ అయితే ఫార్మల్గా ఇనాగ్రేట్ చేస్తారు. థ్యాంక్ యూ గురుజీ. కానీ మొత్తానికి మన ఫీలింగ్స్ చూసారా రోజు వచ్చి చూస్తున్నాం కానీ ఇవాళ మంది కదా దీనికి ఇవే లైట్లా ఇంకా లేవా ఇంతేనా. ఇక్కడ ఉండవా గురుజీ లైట్లు ఇక్కడ వేసుకోవచ్చా మనం ఆప్షన్ ఇచ్చాడా పని చేయట్లేదా ఏమి ఇప్పుడు కానీ బాగానే ఇచ్చాడు గురుజీ చీప్గా కాకుండా చాలు. అవును కానీ మనం అన్ని ఫర్నిచర్ వేసేస్తే అంత స్పేస్ ఉండదేమో. ఇలా ఖాళీగా ఉంటే బాగానే ఉంది అంటే బేస్మెంట్ లాగా. సో ఇది గైస్ మా టెంట్ కూడా దొరికేసినట్టు ఉన్నాడు ఆల్మోస్ట్. సో అందుకే ఒకసారి గురుజీ చేయించేస్తే పైకి వెళ్తారండి. అంతా క్లీన్ చేశాను. ఆ క్లీనింగ్ వీడియో అన్నీ చూపించట్లేదు. ఆ హోల్ ఫుడ్స్ అన్నీ మూసేస్తారు. నాకు ఓపిక లేదు దూరంగా వెళ్ళడానికి. చాలా సంవత్సరాల తర్వాత వస్తున్నా షాపింగ్కి. ఏవో కొన్ని కూరగాయలు అమ్మాయి ఉల్లిపాయలు తమ్మంది తీసుకొని వెళ్ళిపోదాం క్విక్గా. అబ్బా ఎన్నాళ్ళ నిజంగా వచ్చి షాపింగ్కి ఏం తీసుకోవాలి అమ్మాయి వెజిటబుల్స్ సంబంధి ఏం తీసుకోవాలి అవకాడోస్ పట్టుకునేంటి ఒకటి నిమ్మకాయలు. సో వెజిటబుల్స్ తీసేసుకున్నాం ఇంకేం అవసరం లేదు. ఆకుకూరలు తీసుకున్నా. ఏంటిది మస్టర్డ్ అవసరం లేదు. వాల్మార్ట్కి వచ్చినప్పుడు పాలు $3 $4 ఉండేవి. ఇప్పుడు $7 ఉంది. అమ్మ ఇది ఎప్పుడు పెరిగిపోయింది రా బాబు ఎంత అంటే ఆర్గానిక్ మిల్క్ చెప్తున్నా ఇది $7 ఉంది. నాకు గుర్తుంది 398 కొన్నట్టు అంటే అన్ని రోజులైంది మనం వచ్చి. సో అయిపోయి స్పినచ్ తీసుకున్నా గ్రేప్స్ మష్రూమ్స్ కాలీఫ్లవరు వంకాయ సరిపోతుంది 5 రోజులు. ఇలా స్వాతి వచ్చేస్తే హ్యాపీ. ఇంకేం తీసుకోవాల్సిన లేవు. అమ్మే వచ్చేసి 2 కూరలు తమ్మంది. సో స్వాతి వెళ్ళడం కూడా మంచిదే. ఇవన్నీ నాకు అలవాటు అవుతున్నాయి. మళ్ళీ బ్యాక్ టు షాపింగ్. అబ్బాగాడిది కూడా ఫుడ్ అయిపోయింది. వాడు ఏం తింటాడో నాకు తెలీదు. సింబా 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 చంక్స్ ఇన్ గ్రేవీ పెడిగ్రీ. స్వాతి చెక్ తీసుకుంటుంది. అందాక నేను కొన్ని తీసుకుంటా. ఇవి ఇంట్లో ఉన్నవి ఒక్కొక్కటి ఒక ఫ్లేవర్ తీసుకుందాం. హ్యామ్ అండ్ ఎగ్ బీఫ్ టర్కీ గ్రీన్ పొటాటోస్ ఒకటి గ్రిల్ స్టేక్ చికెన్ ఇంకా సింబగడికి ఇంకేం కావాలి. స్లో కుక్ చికెన్ బీఫ్ టర్కీ అంట టర్కీ డక్ అక్కర్లేదు గ్రిల్డ్ చికెన్ సరిపోతాయి అనుకుంటాం. 1 2 3 4 5 సరిపోయింది సింబది. సో సింబా షాపింగ్ అయిపోయింది. నిద్ర వచ్చేస్తుంది. ఇవాళ చాలా టైర్డ్ 24 గంటలు పడుకోలేదు. సో ఇక్కడ వాల్మార్ట్ చూపించడానికి ఏముంటుంది
ఏం ఉండదు కాబట్టి వెళ్ళిపోదాం ఇంకా. సో ఒక 4-5 కూరలు తీసుకున్నా, సింబావి తీసుకున్నా, ఇంకేం కావాలి, సీరియల్ ఉంది, అన్నీ ఉన్నాయి. ఆర్గానిక్ సరేలే, ఇప్పుడు నిజంగా ఎనర్జీ లేదు. క్రిబ్ ఓకే గైస్, అయిపోయింది, డన్ ఫర్ ద డే. వెళ్ళిపోదాం ఇంకా. ఇవాళ షాపింగ్ $42.05 అయిపోయింది. వాట్ హ్యాపెండ్? సింబగాడు ఆఖరికి కొత్త ఫుడ్ తెస్తే తిన్నాడు. సింబా, చికెన్ తిన్నావా, టర్కీ తిన్నావా, ఏం తిన్నావురా? సింబా బాబు, బంగారు తండ్రి, బంగారు తండ్రి, అలసిపోయారా నువ్వు కూడా? సింబా బాబు ఇస్ స్లీపింగ్, సింబా బాబు ఇస్ స్లీపింగ్, సింబా బాబు ఇస్ స్లీపింగ్, సింబా బాబు చూడండి, సింబా బాబు ఇస్ స్లీపీ. ఓకేనా బజ్జు? సింబా బాబు గుడ్ నైట్, గుడ్ నైట్. సో అది గైస్ ఎ డే ఇన్ మై లైఫ్ వితౌట్ స్వాతి, నాట్ సో ఈజీ. కానీ బా ఇవాళ ఎంత ఎగ్జాస్ట్ అయిపోయానంటే రాత్రంతా పడుకోలేదు, ఎందుకంటే మార్నింగ్ వైర్ చేయాలి. ఆ వైర్ మిస్ అయిపోతానేమో అని భయంకి రాత్రంతా పడుకోలేదు. సో 24 hours నో స్లీప్, అబ్సల్యూట్లీ ఎగ్జాస్టెడ్. సో ఈ వీడియో అప్లోడ్ చేసి ఇంకా పడుకొని 12 గంటల తర్వాత లేస్తా. ఓకేనా? సో ఇంట్లో ఉన్నాం కదా, మరి సంథింగ్ టు గెట్ గోయింగ్ మాట. నేను ఇవాళ యాక్చువల్లీ జియో పాలిటిక్స్ వీడియోలు చేసి చాలా రోజులైంది. సో ఇవాళ జియో పాలిటిక్స్ వీడియో పడదాం అనుకున్నాను, కానీ ఐఎమ్ రియలీ ఎగ్జాస్టెడ్. సో రేపటి నుంచి జియో పాలిటిక్స్ వీడియో డెఫినెట్గా ఏదో ఒకటి ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి చేస్తాను. ఓకేనా? సో యాజ్ ఆల్వేస్ నా వీడియోస్ చూసినట్టయితే మర్చిపోకుండా రవి తెలుగు ట్రావెల్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.